श्रीराम जय राम रघुराम ఓం నమో వెంకటేశాయ. ప్రాతర్వదామి వచసా రఘునాథనామ వాగ్దోషహారి సకలం కలుషం నిహంతి యత్పార్వతీ స్వపతినా సహ భోక్తు కామా ప్రీత్యా సహస్రహరినామ సమం జప జజాప. శ్రీ మహావిష్ణువు యొక్క 1000 నామములతోటి సమానమైనటువంటి ఏ శ్రీరామనామమును పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా ఆనందంతో జపిస్తూ పారవస్యాన్ని పొందుతూ ఉంటారో, ఏ నామము సకల పాపములను కూడా పోగొడుతుందో, సకల దోషములను కూడా పోగొడుతుందో అటువంటి శ్రీరామనామమును ఈ ప్రాతకాలంలో స్మరించుకుంటూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలుతూగాలి, సత్సంతానాభివృద్ధితోటి సకల కళ్యాణములతో వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు కలియుగ వైకుంఠంలో స్వామివారి సన్నిధాలను నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 251వ రోజులో ప్రవేశించాము. మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యానమురస్సరం షట్త్రింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య महामन्त्रस्य पारायणं
శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేదసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే షట్త్రింశः సర్గः. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. అభిగమ్య సురాః సర్వే ప్రణిపత్యేదమబ్రువన్. అనగనగనగా ఒకానొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు నూతన దంపతులు సకల లోకములకు సకల శుభాలు కలగాలి అని నిరంతరం వాత్సల్యంతో ఉండేలాంటి ఆ మహనీయులు ఆది దంపతులు సరదాగా సంతోషంగా గడుపుతున్న కాలంలో దేవతలందరూ వీరిద్దరూ ఒక్కటై గృహస్థు ధర్మం ప్రకారం సంతానాన్ని పొందితే లోకరీతిని అనుసరించి ఆ తేజస్సు లోకం తట్టుకోగలుగుతుందా అని చాలా కంగారుగా చాలా గాభరాతో ఆ భగవంతుణ్ణి ప్రార్థించి ఏ ఆపద రాకుండా రక్షణ పొందాలి అని బయలుదేరి వెళ్ళారు. మనం వెనుక చెప్పుకున్న మాటల్లో చాలా సుందరమైన రమణీయమైనటువంటి భావం దాంపత్య భావం. దంపతులు అని రెండుగా ద్వివచనాంత శబ్దంతో చెప్పే మాటను మిథునం అని ఒక్కటిగా చెప్తారు అని. అంటే ఒకరి పట్ల ఒకరు ఎంతో అనురాగంతో ఏ ద్వేషంతో లేకుండా అనురాగంతో మాత్రమే ఉంటూ ఎవరైతే సఖ్యంగా ఉంటారో వారిని దంపతులు అని పిలుస్తుంది శాస్త్రం. అరుణకేతుకము అనే ఒకానొక ప్రశ్నలో చాలా మంచి మాట చెప్తారు. ఆ మాటలని తలుచుకుని నూతన వధూవరులను ఆశీర్వచనం చేస్తూ ఉంటారు లోకంలో పెద్దలు వేద పండితులు. ఓం తయోరేతౌ వత్సావహోరాత్రే పృథివ్యాః దివో రాత్రిః తా అవిసృష్టౌ దంపతీ ఏవ భవతః అని మొదలుపెట్టి 5-6 పర్యాయాల్లో తా అవిసృష్టౌ దంపతీ ఏవ భవతః రెండు చాలా జతగా స్నేహంగా సఖ్యంతో ఉన్నాయి అని చెప్పడం కోసం అవిసృష్టములుగా ఉన్నాయి అంటే ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేదు, ఒకదాన్ని విడిచి ఒకటి ఉండట్లేదు అని కూడా. అంటే ఎలా? దంపతులులాగా. దంపతీ ఏవ భవతః అనుంది అక్కడ. దంపతి అనే మాట సంస్కృతంలో ద్వివచనాంత శబ్దము. స్త్రీ పురుషులు, భార్యాభర్తలు, ఆలు మగలు అని వ్యవహారం అన్నమాట. మిథునం అంటే జంట అని అన్నమాట. జంట అంటే ఒక్కటి అనే భావం వస్తుంది. దంపతులు అంటే
ఒకరికంటే ఎక్కువ అంటే ఇద్దరు అనే భావం వస్తుంది. వారిని ఇద్దరుగా చెప్పడం కూడా ఇష్టం లేనంతగా దగ్గరైపోయారు అని చెప్పడం కోసం మిథున భావాన్ని పొందారు అని చెప్పారన్నమాట. పెద్దలు చెప్పినటువంటి ఆ వ్యాఖ్యానానికి వారికి ఎందుకో అంత ఉత్తమమైనటువంటి ఆలోచన వచ్చింది అంటే, సకల జగత్తుకు జనని జనకులు వారు ఆదర్శ దంపతులు, లోకానికి అంతకీ వారు ఎంతో సభ్య సమాజం తలెత్తుకుని సంతోషంగా జీవించేలాంటి వ్యవహారాన్ని చేస్తారు. ఆ విధంగానే ఆదర్శంగా నిలబడతారు. కనుక దంపతులు అని రెండుగా చెప్పబడేలాగా వ్యవహరించాలా, మిథునం అని జంట అని ఒక్క మాటగా చెప్పేలాగా వ్యవహరించాలా, చూసుకోండి మీరే అన్నట్లుగా చూపిస్తూ 100 దివ్య సంవత్సరాలు గడిపినటువంటి ఆ మహనీయుడి దగ్గరికి దేవతలంతా వెళ్ళారు. దీన్ని ఉద్దేశించే వాల్మీకి మహర్షి అంతటి పరమ పవిత్రమైనటువంటి భావంతో ఉన్న వారిని మైథునాయ ఉపచక్రమే దివ్యం వర్షశతం అని చెప్పారు. దాన్ని అందిపుచ్చుకున్నటువంటి పెద్దలు పురాణాదుల్ని అన్నింటినీ పరిశీలించుకుని బ్రహ్మాండ పురాణము, ఉత్తరఖండము, లలితోపాఖ్యానంలో పరమ పవిత్రమైనటువంటి ఒకానొక భావన, అది 25 తత్వముల యొక్క తృప్తి కోసం, లోకమంతా సుఖంగా ఉండడం కోసం, ఏ 25 తత్వాత్మకంగా ఈ చరాచరమైనటువంటి జగత్తు అలరారుతోందో, విరాజిల్లుతోందో, దానికి అంతకీ క్షేమం కలగడం కోసం దాంపత్య భావం అనేది, దాంపత్య భావంలో ఎన్ని లాభాలు. అందుకనే గృహస్థాశ్రమానికి చాలా పెద్దపీట వేస్తారు 4 ఆశ్రమాల్లోకి. ఆ సందర్భంలో అంతటి పరమ పవిత్రమైన భావనలో వారున్నారు అని చెప్పడం కోసం ఈ మాటలన్నీ కూడా బలపరుస్తున్నాయన్నమాట. ఎలా అయితే నిన్నటి రోజున శితికంఠుడు మహాదేవుడు మంచి బుద్ధిమంతుడు, లోకాన్ని అంతని కూడా తన సంతతిగా భావించేలాంటి వాడు, లేకపోతే లోకానికి కావలసినటువంటి ఉత్తమ ప్రయోజనాలు ఇచ్చేలాంటి వాడు 100 సంవత్సరాలు ఇల్లాలితో ఏకాంతంగా గడిపాడు అని అంటే, ఆ మాటను సమర్థించడం కోసం పార్వతీదేవి, సతీదేవి అది దూరం అవ్వడం, తిరిగి జన్మించడం, అందున తన కోసం పరితపించడం, తపించడం, అందున మరొక్కసారి సప్తఋషుల్ని పరిశీలించి ఆఖరిసారిగా అన్నట్లుగా పరీక్షించడం, ఆ పరీక్షలో కూడా ఆ అమ్మవారు నెగ్గడం, అది చూసి తట్టుకోలేనంతటి ఆ పరమాత్మ ఎంతో అనురాగం, ఆప్యాయత అలాగా పొంగి పొరలుతూ ఉంటే ఆ అమ్మవారితో కలిసి సంతోషంగా గడిపారు అని అనుకున్నామే. అంటే వాల్మీకి మహర్షి చెప్పినటువంటి ఒక్క మాటను సమర్థించడానికి తులసీదాసు గారు తులసీ రామాయణంలో ఎన్ని గ్రంథాలు, ఎన్ని పురాణాలు పరిశీలించి ఎంతమంది మహర్షుల యొక్క అభిప్రాయాన్ని గమనించి వారి రామాయణంలో ప్రకటించారో గమనించండి. అంటే ఒక్క వాల్మీకి రామాయణం మూలము అని చెప్తూ ఉంటే, దానికి వివరం తెలుసుకోవాలి అంటే ఈ రామాయణాలన్నింటినీ పరిశీలించుకోవాలి అని చెప్పకనే చెప్తున్నట్లుగా ఉంది కదా. ఈ సందర్భంలో దేవతలంతా కలిసి శంకరుణ్ణి ప్రార్థించారు. ఇది కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. వారిద్దరూ కూడని ఒకానొక సందర్భంలో పరిస్థితిలో ఉండి ఉంటే వీరు వెళ్ళి సాష్టాంగం పడి నమస్కారం చేశారు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. అది ఎలా వీలవుతుంది? వీలు కాదు కదా. అంటే ఈ తరువాతి కథను అర్థం చేసుకుంటే, మనం తరువాతి సంభాషణల్ని అన్నింటినీ పరిశీలించుకుంటే, వారు అప్పుడు ఏ రకమైనటువంటి ఏకాంతంలో ఎంతవరకు సభ్యతతో, సంస్కారంతో సంతోషంగా గడుపుతున్నారో మనకు అర్థమవుతుంది. అంటే ఒకానొక సందర్భంలో ఏకాంతంగా ఏ పార్కులోనో బెంచీలోనో కూతురు, అల్లుడో, అక్కో, బావో కూర్చున్నారనుకోండి, మిగతా వారికి తోడుగా అదే కారులో వెళ్ళిన వారంతా కూడా కొంచెం దూరంగా ఉండి ఆ పిల్లల్ని అంటూ ఉంటారు, ఒరే అటువైపు వెళ్ళకండ్రా, ఎందుకు వారి ఏకాంతానికి భంగం అవుతుంది అని. అంటే వారు అంతటి బహిరంగమైనటువంటి ఉద్యానవనంలో ఉండగా అశ్లీలతకి తావు లేకుండా చక్కగా సగౌరవంగా కదా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకండి ఇంత తవ్వాల్సి వచ్చింది అంటే, ఇలాంటి వాటిల్లో అజ్ఞానంతో బోర్లా పడి సరిగా అర్థం చేసుకోలేక ఇలాంటి ఘట్టాల మీద చాలా దుమ్మెత్తిపోసేశారు. పరమశివుణ్ణి మనం ఊహించుకోలేనంతగా నిందించేశారు చాలామంది అవివేకంతో, అమాయకత్వంతో. అలాంటి దానికి వాల్మీకి మహర్షి చెప్పినటువంటి వేదసారమైన ఈ రామాయణంలో ఎక్కడ అశ్లీలతకు తావే ఉండదు అని మన పెద్దల ఆరాటం. అందుకనే కదా పాపం తులసీదాసు గారు అంతంతటి వివరణలు అలా 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 రాయాల్సి వచ్చింది.
కనుక వీరంతా కూడా అభిగమ్య సురా సర్వే ప్రణిపత్య ఇదం అబ్రువన్, సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వరులు ఒక దగ్గర ఉండగా పరమేశ్వరుడితో మాట్లాడుతున్నారు. మరి ఏకాంతంగా వారు ఎక్కడో లోపల తలుపులు వేసుకుని ఉండే సందర్భమే అయ్యి ఉంటే ఈ వ్యవహారం కుదరదు కదా. కనుక వారు కొత్త జంట సంతోషంగా అనురాగంతో ఉన్నారు అని మనకి అర్థమవుతోందన్నమాట. ఆ సందర్భంలో గమనించండి, సురా సర్వే ఒక్కొక్క మాట చాలా అవసరం. సురా అని 2 భాగాలు ఉన్నాయి. సురులు అన్న మాటలో అని అనుకున్నాం కదా, అంటే దేవతలు. వారంతా కూడా సురా అనే 2 భాగాలతో ఏం తెలుస్తోంది? వారి ప్రవృత్తి తెలుస్తోంది అన్నమాట. అంటే ఏమి? సు అంటే సుఖం, శోభనం, సంతోషం, మంగళం, సకలములైనటువంటి శుభకార్యాలను, కోరికలను, సుఖములను రా అంటే ప్రసాదించువారు అని అర్థం అన్నమాట. అంటే వాల్మీకి మహర్షి ఏ సందర్భంలో ఎలాంటి మాటలు వాడతారో గమనించాలి మనం. అమరులు అన్న వాక్యం పూర్తయిపోవచ్చు, నిర్జరులు అన్న వాక్యం పూర్తయిపోవచ్చు, ముసలితనం లేనివారు, అనిమిషులు, రెప్పవేయని వారు, దేవతల గురించి చెప్పడానికి 100 మాటలు. మా గురుగారు అంటారు, ఒక సందర్భంలో చెప్తారు, ఏమయ్యా లోకంలో పరిశీలిస్తూ ఉంటే శబ్దాలు, నిఘంటువులు ఇవన్నీ ఒక పదానికి ఒక పదం పర్యాయ పదం, మారు పదం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ శబ్దం చెప్పినటువంటి అర్థం ఈ శబ్దం చెప్పదయ్యా సంస్కృతంలో. ఇది చాలా విచిత్రం, ఆశ్చర్యం అని. అంటే ఒక ప్రవృత్తి నిమిత్తం అంటారు. ఒక శబ్దము ఒక అర్థాన్ని చెప్పాలి అంటే ఒకలాంటి బిహేవియర్తో ఉన్న వస్తువుని చెప్పేటప్పుడు మాత్రమే అది సూట్ అవుతుంది, నప్పుతుంది అన్నమాట. కానప్పుడు కాదు. ఈ దేవతలు ఎల్లకాలం బతికే ఉంటారు అని చెప్పాలి అంటే అమరులు అని చెప్పాల్సి వస్తుంది. ఈ దేవతలు ఎప్పుడు రెప్పార్పకుండా ఉంటారు అని చెప్పాల్సి వస్తే అనిమిషులు అని చెప్పాల్సి వస్తుంది. ఈ దేవతలు ఎప్పుడు స్వర్గంలో భోగాలు వాటితో ఉంటారు అంటే దేవలోకంలో ఉండేవారు అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతంలో వారి సంకల్పమేమి, వారి ఆందోళన ఏంటి, ఏ సందర్భంలో అంతటి ఏకాంతంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల చెంతకు కూడా వచ్చి ప్రణిపాతం చేసి ఈ మొర పెట్టుకున్నారో గమనిస్తే వారి యొక్క లోకానుగ్రహ కాంక్ష ఎంతటితో తెలుస్తుంది. వీరందరూ అభిగమ్య సురా సర్వే అని చెప్తారు మహర్షి. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాట. లోకానికి అంతకీ సుఖాన్ని ఇవ్వడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా కంకణం కట్టుకున్న వారంతా వెళ్ళారు అని చెప్పాలన్నమాట. సురులంతా వెళ్ళారు అని చెప్పడం కోసం. ఆ సందర్భంలో భగవంతుడి నుంచి ఒక గొప్ప వరం పొందాలి, తనకు అనుకూలంగా తమకు శుభ ఫలితాన్ని ఇచ్చేలాంటి, తమ సంకల్పం నెరవేరేలాంటి ఒకానొక సందర్భం అక్కడ తేవాలి. వార చాలా కాలం ఎడబాటు తర్వాత ఒక దగ్గర ఏమంటారు సంతోషంగా సరదాగా గడుపుతూ ఉన్నటువంటి సందర్భం అది ఆ పార్వతీ పరమేశ్వరులు. మరి ఆ సందర్భంలో ఎవరికైనా వారి ఏకాంతానికి భంగం కలిగిస్తే మరి కోపం రాదా? చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చేస్తుంది. పైపెచ్చు మనం అనుకున్న పని జరగకపోగా విపరీతమైనటువంటి ఫలితాలు వచ్చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆయన అసలే ముక్కంటి కనుక. అంటే వాల్మీకి మహర్షి మనం ఏ సందర్భంలో ఎంత అందంగా ఎంత పద్ధతిగా ప్రవర్తించాలో చెప్తున్నారన్నమాట. అక్కడికి వెళ్ళి మాట్లాడారు అన్నారు, కానీ మధ్యలో ఇంకొక చిన్న మాట, ప్రణిపత్య ఇదం అబ్రువన్. ఇది అద్భుతమైనటువంటి మాట. అంటే ప్రణిపాతం చేసి, అంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని గీతాచార్యులు మనకి ఉపదేశం చేశారు, చూసారా? అంటే మనం ఏదైనా విలువైన ప్రయోజనాన్ని ఫలితాన్ని పొందాలి అంటే, మనం చాలా తేలికగా అవతలి వ్యక్తిని ప్రసన్నం చేసుకోవాలి అంటే, అందున దేవదేవుణ్ణి ఆదిదేవుణ్ణి మన వశం చేసుకోవాలి అంటే అక్కడ ఉన్న ఒకే ఒక ఉపాయం ప్రణిపాతము అంటారు. ప్రణిపాతము అనేది 4 విధాలుగా ఉంటుంది. దీన్నే అభివాదము అని, ప్రణతి అని, నమస్కారం అని చెప్తూ ఉంటారు. దీనిలో దండవత్ ప్రణామం అని ఒక రకం, 2 చేతులు జోడించి ఈ శిరస్సుకు తగిలించి చేసేటటువంటి భంగిమ ఒకనొక ప్రణామం. మళ్ళీ అష్టాంగములతో చేసేటటువంటి ప్రణామం ఒక రకం, మోకాళ్ళ మీద చేసేటటువంటి ప్రణామం ఒక రకం అని చెప్తారు. వీటన్నింటిలోకెల్లా ఇప్పుడు ప్రకృతంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఆ వందనం, నమస్కారం, అభివాదం ఎటువంటిది అంటే
ప్రణిపాత రూపము అంటారు. నమస్కారము 4 రకాలైతే అందులో ప్రణిపాతము అనేది ఈ విధమైనటువంటిది అన్నమాట. ఏమని? సాగిలపడడం అని అర్థం. అంటే ఏకాస్త అవతలి వ్యక్తి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసే స్థితి కూడా లేకుండా, ఒకవేళ ఏదైనా నా పొరపాటు ఉంటే నన్ను మన్నించి నా తప్పులు ఎంచక నాకు కావాల్సినటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని నువ్వు కల్పించాలి, నువ్వే కల్పించాలి, నాకే కల్పించాలి అనేలాంటి భావన ఒకానొక వేడుకోలు మనం ప్రకటించాలి. అంటే మాటలకి తావులేని సందర్భంలో కూడా ఈ ప్రణిపాతమే సాగిలపడేటటువంటి పరిస్థితే. ఈ సాగిలపడేటటువంటి ఈ ముద్రే, ప్రణామ ముద్రే మనకి గొప్ప చింతామణి అన్నమాట. అంటే చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. కొన్ని సందర్భాల్లో ప్రాబ్లం ఏంటో, సమస్య ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, వారికి విశదీకరించగలిగితే అవతల వ్యక్తి సరే అని కాస్త ఆలోచించి మనకు అనుకూలంగా స్పందించవచ్చు. ఆ మాటలకే తావు లేకుండా ఎందుకు వచ్చావు నువ్వు ఇప్పుడు అని చెప్పి కళ్ళెర చేసే పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇంకా ఏం చెప్పి అవతలి వ్యక్తి వినే స్థితి లేని సందర్భంలో ఇంకా కోపమో తిక్కో పెరిగిపోయేలాగా మనం ప్రవర్తించగలుగుతాం? అది చాలా అపరాధం అయిపోతుంది. మరి ఆ సందర్భంలో మనం ఏం చేయగలుగుతాము అంటే కేవలం నేల మీద అలా బోర్లా పడిపోవడం అన్నమాట. దేవతలంతా కలిసి సాగిలపడి ఆ భగవంతుడికి ఇలా మొరపెట్టుకున్నారు. ఇంకొక అద్భుతమైనటువంటి మాట అభిగమ్య అని. అంటే ఆ దేవదేవుడు, ఆ ఆది దంపతులు ఆ పార్వతీ పరమేశ్వరుల సమీపానికి వెళ్ళి అని చెప్పదలుచుకోవాలి అనుకోండి మహర్షి, చాలా మాటలున్నాయి. అభిగమ్య అని చెప్పడంలో ఆంతర్యం ఏమి అంటే ఎదురుగా వెళ్ళి అని అర్థం. ఒకానొక అశ్లీలమైనటువంటి పరిస్థితే అని అనుకుంటే, అంటే ప్రతివాదులుగా ఉన్నవారు, తెలివి తక్కువతనంతో ఆక్షేపం చేసేటటువంటి వారు, వాల్మీకి మహర్షి చెప్పినటువంటి దానికి కువిమర్శలు చేసేటటువంటి వారు ఊహించినట్లుగా ఒకవేళ వేరే పరిస్థితే ఉన్నట్లయితే అభిగమించడం, అభిగమ్య అనే మాట కుదరదన్నమాట. అభిగమ్య అన్నదానికి అర్థం ఏమి అంటే ఒక వ్యక్తి ఒక వ్యవహారం చేసుకుంటూ ఉంటే ఎదురుకుండా వెళ్ళి నమస్కారం చేసి మాట్లాడడం అనే సందర్భంలో మాత్రమే ఎదురేగి ఎదుట నిలబడి అని అర్థం వస్తుందన్నమాట అభిగమ్య. దీనిని బట్టి కూడా వారు సంతోషంగా విలాసంగా హాయిగా గడుపుతున్నారు అనే భావనే వస్తుంది తప్ప అశ్లీలతకు తావులేదు అన్నమాట. కనుక మన పరమశివుడు నిక్కచ్చైనటువంటి లోకానుగ్రహకాంక్షి, అందులో అనుమానమే లేదు. పార్వతీదేవి అంతకంటే మించి ఒక మెట్టు ఎక్కువే. ఈ విషయాల్ని మనం చెప్పుకోబోతాం. నిజంగా చెప్పాలి అంటే ఇంతకాలం మన్మథుడు లేకపోయినా సరే మనస్సుకి మథనం కలిగించేలాగా ఆ అమ్మవారు ప్రవర్తించింది అంటే సౌందర్యలహరిలో చెప్పినటువంటి ఒకానొక మాట అనుకున్నాం కదా. ఏమని అంటే ఎరుపెక్కినటువంటి నున్నని బుగ్గల మీద ఆ అమ్మవారు చెవులకు ధరించినటువంటి నిత్య సౌభాగ్యవతి కనుక ఆ తాటంకములనేటటువంటి గుండ్రంగా ఉన్న ఆ చక్రాలు, చెవి ఆభరణములు ఇక్కడ ప్రతిఫలిస్తుంటే 4 చక్రాలు ఎక్కి చేతిలో పట్టుకున్నటువంటి ఆ చెరుకు గడ వగైరా పంచతన్మాత్ర సాయక అని చెప్పినట్లుగా ఆ బాణాలు ఇవన్నీ కూడా కూడి ఉన్న సందర్భంలో ఈ అమ్మవారు, జగన్మోహిని అమ్మవారు స్వామిని మైమరపించడం ఎందుకు అంటే కుమారస్వామి జననం అన్నమాట. ఈ కుమారస్వామి జననం గురించి బహుశా ఆ తల్లి అప్పుడే సంకల్పించి ఉండవచ్చు. అందుకనే ఆ పరమశివుని యొక్క తేజస్సు స్థానం నుంచి కొద్దిగా చెల్లించింది అని తరువాతి కథలో మనం చెప్పుకోబోతున్నాం. ఇంతలా విహారానికి, వినోదానికి, ఆటపాటలకి, సరస సల్లాపాలకి కూడా ఒకానొక లోకోత్తరమైనటువంటి శుభ పరిణామాన్ని ఇచ్చే సత్ప్రయోజనం దాగి ఉంది అన్నమాట. కనుక అంటే ఇక్కడ విమర్శకులు చెప్పినటువంటి మాటలు మీకు తెలియకపోవచ్చు చాలా మందికి. దాన్ని అంతని ఒక్కసారి కనుక పరిశీలించినట్లయితే కడుపులో రగులుకు పోతుందన్నమాట. ఇంతటి దారుణంగా వాల్మీకి మహర్షి చెప్పినటువంటి మాటను ఇంతటి దారుణంగా విమర్శ చేస్తారా, ఇంతటి అందమైనటువంటి మాటను అని అనిపిస్తుందన్నమాట. పరమశివుడి గురించి ఇలా దుమ్మెత్తిపోస్తారా అని అనిపిస్తుందన్నమాట. దానికోసం మన పెద్దలు తులసీదాసు గారు వీరందరూ కూడా ఇంతటి ప్రయాసతోటి మన కన్ను కప్పుకుపోకుండా, మనం ఎక్కడ అజ్ఞానంలో అపార్థం చేసుకోకుండా ఉండడం కోసం అలా మంచిగా దాన్ని వివరిస్తారు. కనుక అభిగమ్య అనే మాట కూడా వారు సరదాగా కాసేపు సంతోషంగా ఉన్నారు అనే మాటనే తెలుపుతోంది తప్ప మైథునం అంటే ఏదైనా ఒకనొక దురభిప్రాయానికి గురయ్యే అవకాశమే లేదు అనే దానికి పెద్దగా వివరంగా వ్యాఖ్యానంగా ఉంది అన్నమాట. కనుక అభిగమ్య సురా సర్వే ఎదురుగా వెళ్ళి నిలబడి పరమశివుడితో మాట్లాడుతున్నారు. ఇందులో కూడా చాలా చమత్కారం ఉంది, తర్వాతి మాటల్లో మనకి తెలుస్తుంది. దేవదేవ, మహాదేవ,
లోకస్యాస్య హితే రత సురాణాం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి. అంటే గమనించండి, నిన్నటి మాటల్లో కూడా 100 సంవత్సరాలు గడిచిపోయాయి, పరమశివుడికి కాలం తెలియదు అని అనుకున్నాం. అమ్మవారి మాట ఎందుకు చెప్పలేదు అంటే, అమ్మవారిని ఇంతకాలం నేను దూరంగా ఉండిపోయి, అమ్మవారికి దూరంగా ఉండిపోయి నేను ఇలా ఒంటరిగా గడపాల్సి వచ్చింది అని బాధతో ఉన్న పరమశివుడికి కూడా మరి ఆ స్వభావమో ఏమో ఒకంత కాస్త పరీక్ష పెట్టాలి అని బుద్ధి పుట్టి పరీక్షించాడు కదా. కనుక అది బహుశా అపరాధ భావము అనిపించిందో ఏమో మనస్సులో. ఇంకా ప్రేమ పొంగి పొరలిపోతే ఎలా అయితే మన కథలో, మన ఇంటింటి రామాయణ కథలో చెప్పుకోవాలి అంటే, ఉత్తప్పుడు ఏ విధమైనటువంటి సహకారం చేయనటువంటి పురుషులు కూడా, భర్తలు కూడా, ఆ భార్య ఏదో ఒక కారణంతో ఓ పుట్టింటికో మరో దగ్గరకో వెళ్ళి వ్యవహారం చక్కబెట్టుకొచ్చిన సందర్భంలో కాఫీ డికాక్షన్ తీసి సిద్ధంగా పెట్టాను, పాల ప్యాకెట్ చింపి పొయ్య మీద పెట్టాను, మరొక దగ్గర మరొకలాగా చేశాను, మరొక దగ్గర మరొకలాగా చేశాను అని ఉత్తప్పుడు ఏ చిన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆ సందర్భంలో దూరంగా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన సందర్భంలో కూడా పడి వారికి కావాల్సిందల్లా చూస్తూ, వారికి కావాల్సింది చేస్తూ తమ అనురాగాన్ని ప్రకటించుకునేటటువంటి సందర్భాలు ఉంటాయే, అలా ఈ ఇద్దరూ ఒక దగ్గర ఉండగా 100 సంవత్సరాలు గడిచిపోవడంలో ప్రధాన పాత్ర, ఎక్కువగా ఈ కాలాన్ని సైతం మరిచిపోయేంత పాత్ర పరమశివుడిది అని గుర్తించి వీరంతా కూడా పరమశివుడితో మాట్లాడుతున్నారన్నమాట. అంటే ముందు వారిని కదిపితే మనం వ్యవహారం చక్కబడుతుంది అని తాత్పర్యం అన్నమాట. కనుక దేవదేవ మాట్లాడుతున్నారు. దేవతలంటేనే సకల లోకాలకి శుభాల్ని కలిగించేవారు, కోరినవి ఇచ్చేవారు, ఇలా అర్థాలన్నీ చెప్పుకున్నాం కదా. ఆ దేవతలు అందరూ కూడా అవసరం వస్తే ఎక్కడికి వెళ్తారు? ఆ మహాదేవుడి దగ్గరికి వెళ్తారు. అంటే గమనించండి, ప్రస్తుత సందర్భం ఎలా ఉందో, ఓ పరమశివ, ఓ గంగాధర, లేకపోతే చంద్రశేఖర అన్నా కూడా ఏదో ఒక విధంగా వాక్యం పూర్తి చేసేయచ్చు. దేవదేవ, లోకానికి అంతకీ అవసరం వస్తే మా దగ్గరికి వస్తారు, మేం దేవుళ్ళం, మాకు అవసరం వస్తే ఇంకెక్కడికి పెడతాం స్వామి, కనుక నీ దగ్గరకు వచ్చాం. తర్వాతి కథ దృష్టిలో పెట్టుకుంటే ఒక్కొక్క మాట చాలా మంచి అర్థాన్ని ఇస్తుంది. దేవదేవ, కనుకనే నువ్వు మహాదేవుడివయ్యా, దేవతలలోకెల్లా వారికి కావాల్సినటువంటి అవసరాల్ని తీర్చి వారి కష్టాల్ని పోగొట్టడానికి కంకణం కట్టుకున్న మహనీయుడివయ్యా నువ్వు. దేవదేవ, మహాదేవ, ఇంకొక అద్భుతమైనటువంటి మాట, మాకేనా ఈ లోకక్షేమం అంతా అలా పడిగాపులు పడుతూ కాచుకుంటూ వారిని రక్షిస్తూ దాని గురించి ఆలోచిస్తూ ఉండడం నీకు పట్టలేదా? నువ్వు కూడా ఇందులో ప్రధానమైనటువంటి పాత్రధారివి స్వామి. కనుక లోకస్యాస్య హితేరత, ఈ లోకానికి అంతకీ కూడా ఎప్పుడూ హితం కలిగించాలి అని ఆసక్తి కలిగినటువంటి వాళ్ళల్లో నువ్వు శ్రేష్ఠుడివయ్యా స్వామి. కనుక లోకస్యాస్య హితేరత సురాణాం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి. మాకు ఒక చిన్న సమస్య, మాకు ఒక చిన్న అవసరం ఉంది, నువ్వు చిన్నగా గమనించాలి. నువ్వు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా అని మన వాళ్ళు ఎవరైనా కదిపి అడుగుతూ ఉంటారే, ఆ మాదిరిగా మీ ఏకాంతాన్ని భంగపరుస్తున్నామేమో కానీ మమ్మల్ని మన్నించి, మమ్మల్ని క్షమించి, మేం చెప్పిన దాన్ని కాస్త ఆలకించవయ్యా శంకరా అంటున్నారన్నమాట. ఏ విధంగా మన్నించాలి, ఏ విధంగా క్షమించాలి అంటే, మాటలు చెప్పుకోవడానికి ముందు స్వామి అవకాశం ఇచ్చి మనకేసి ఒక్కసారి చూడాలి కదా. నిరంతరం ఆ అమ్మవారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆనందంతో మురిసి తరించిపోతూ ఉన్నటువంటి ఆ పరమశివుడు మనకేసి ఒక్కసారి చూపు తిప్పితే కదా మనం ఏదైనా చెప్పగలుగుతాం. అందుకని తమ వైపు తిప్పించుకోవడం కోసం ఆ దేవతలు ఏం చేశారు అంటే, ఒక చింతామణి, ఒక అస్త్రం ప్రయోగించారు, ప్రణిపాతం. కనుక సురాణాం ప్రణిపాతేన, గమనించండి, ఈ నమస్కారం అనేది, ప్రణిపాతం అనేది ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందో, ఎంత సులువుగా అవతలి వ్యక్తిని ప్రసన్నం చేసేస్తుందో. కనుక చెప్తున్నారు మహర్షి, సురాణాం ప్రణిపాతేన, మేమందరము సకల లోకాలకి శుభాలు, సుఖాలు, అభీష్టాలు, కళ్యాణాలు, మంగళాలు కలిగించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ పేరు పెట్టుకుని తిరుగుతున్న సురులము. ఆ సురుల యొక్క ప్రణిపాతము చేత ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నీ ముందు సాగిలపడినటువంటి సందర్భంలో ఈ ప్రణిపాతానికే నువ్వు ప్రసన్నుడవై అనుగ్రహం చేయడానికి, ప్రసాదం కర్తుం, అనుగ్రహించడానికి అర్హసి, తగి ఉన్నావు. ఇప్పుడు అనుగ్రహించాల్సిన సమయం అని చెప్తున్నారన్నమాట. ఏమైందయ్యా, ఏమంత కష్టం వచ్చింది? మేం మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టలేదే, ఏమి మా ఏకాంతం మీకేదైనా కష్టం కలిగిస్తుందా అని అడుగుతావేమో. స్వామి, ఒక్క మాట విను,
నలోకా ధారయిష్యంతి తవ తేజస్సురోత్తమ బ్రాహ్మేణ తపసాయుక్త దేవ్యా సహ తపశ్చర చెప్తున్నారు క్షణం. శ్రీరామ శ్రీరామ స్వామి, నువ్వు ఒక ఇంటివాడివయ్యావు. శాస్త్రోక్తంగా చక్కగా పెద్దలు కుదిర్చిన వివాహం అన్నట్లు సప్తఋషులు, నారదులు, ఇంకా తల్లిదండ్రులు వీరందరూ కుదిర్చగా ఒకానొక కళ్యాణ మండపంలో చక్కగా కన్యాదానం జరిగితే వివాహితుడవయ్యావు. గృహస్థ ధర్మం ప్రకారం నడుచుకుంటున్నావు. ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియముద్వహే అని సంకల్పం చెప్తారు. మంచి ధార్మికమైనటువంటి సంతతి కలగాలి ఈమెయందు అని ఈమెను చేపడుతున్నాను అని ఆ పెళ్లిపీటల మీద పిల్లవాడు కూర్చుని ఏ సంకల్పం చేసుకుని ఉద్వాహము అనగా వివాహం పాణిగ్రహణం ఆ కర్మకు ఆ సంస్కారానికి సిద్ధపడతాడో అదే తీరుగా నువ్వు వ్యవహరిస్తున్నావు. నువ్వు చేసిన దానిలో ఏం పొరపాటు లేదు. కాకపోతే మీరు లోకరీతిని అనుసరించి ఇదే విధంగా ధర్మ ప్రజా సంపత్తి కోసం నేను పెళ్ళాడుతున్నాను అని సంకల్పంలో చెప్పుకున్న తీరుగా నువ్వు నడుచుకుని నీ తేజస్సు ఈ అమ్మవారి యందు ప్రవేశించి ఆ తేజస్సు ఈ తేజస్సు కలిసి లోకంలో ఆవిర్భవిస్తే అది ఎవరైనా తట్టుకోగలుగుతారా? భరించగలుగుతారా? అసలు మనస్సులో ఊహించుకోవడానికే ఒళ్ళు ఉణికిపోతోందే, వెనులోంచి చలి పుట్టేస్తోంది. స్వామి, కాస్త నిలు, కాస్త ఆగు, కాస్త సంయమనం పాటించవయ్యా శంకర అంటున్నారన్నమాట. నా లోకా ధారయిష్యంతి తవ తేజస్సురోత్తమ. మాకేనా బాధ్యత? నీకు లేదా? ఈ సురులకు అందరిలోకెల్లా ఉత్తముడువయ్యా నువ్వు, సురోత్తమ. లోకాహ, ఈ లోకాలు తవ తేజ నా ధారయిష్యంతి, నీ తేజస్సును ధరించలేవు అన్నారు. అదేమిటండి, నా తేజస్సును ఇల్లాలైనటువంటి పార్వతీదేవి ధరిస్తే చాలు కదా, లోకం ధరించడం ఎందుకు అని అంటారేమో. అక్కడే ఉంది చమత్కారం అంతా. తేజస్సు వల్ల ఏర్పడినటువంటి ఆ ఉత్తమ మూర్తిని లోకాలు భరించలేవు అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. అంటే అందుకనే అక్కడ వివరం చెప్తారు. ముక్త్వా యథావత్ గర్భాదు ఉత్పన్నం అనంతకోటి వీరభద్రతుల్యం స్మృత్వాచ హృదయ విదారకం మనస్యవి ధర్తుం నశక్నయుహు అని చెప్తారు అక్కడ. స్వామి, మేము ఆ వీరభద్ర అవతారంలో చూసాం కదా, ఇవాళకి కూడా వీరభద్ర సంబరం చేస్తున్నారంటే అమ్మో అనిపించేలాగా ఉంటుంది ఆ వాతావరణం అంతా కూడా. అంత మాదిరి ఉన్న ఆ లౌకికంగా ఉండే వీరభద్ర సంబరాలే అలా ఉంటే ఆ బాజా భజంత్రీలు వగైరాలు అవన్నీ మరి దక్షయజ్ఞ వినాశంలో ఆ వీరభద్రుడు చేసినటువంటి ఆ వ్యవహారం అంతా అమ్మో తలుచుకుంటామా? ఇప్పుడే వెనులోంచి చలి పుట్టేస్తోంది స్వామి. కనుక అనంతకోటి వీరభద్ర తుల్యం అది. ఎందుకని? అప్పుడు నీ వేదం నుంచి ఆవిర్భవించిన, జటాజూటం నుంచి ఆవిర్భవించిన అని చెప్తారు కదా ఆ వీరభద్ర అవతారంలో. ఆ రకమైనటువంటి సందర్భంలోనే అంతటి మహాసత్వంగా ఉన్నటువంటి, అంతటి ప్రబలమైనటువంటి ఆ మూర్తిని వీరభద్రుణ్ణి చూసేటప్పటికే ఒక్కొక్కరు హడులెత్తిపోయారు. అలా కాకుండా ఇప్పుడు శాస్త్రోక్తంగా విధి విధానంగా నీ తేజస్సు నీ రేతస్సు ఈమె యొక్క గర్భమందు ప్రసరించి శుక్ర శోణిత మిశ్రమంగా లోకంలో సంతతి పుడుతుంది అన్నట్లుగా మీరు కనుక ఒకానొక సంతతికి జన్మను ఇస్తే అది దాని ప్రభావం, దాని తీరుతెన్నులు, దాని వ్యవహారం లోకం ఎక్కడైనా సరే తట్టుకోగలుగుతుందా అంటారు. వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసం అశేష దేవైరపి దుస్సహ దుర్నిరీక్ష్యశ్చ ఇత్యనుభవ సిద్ధం అంటారు. మొత్తం దేవతలంతా కలిసి ఒరే 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 ఉండరా ఉండరా ఆగరా ఆగరా అన్నా కూడా ఎక్కడా నిలువరించలేకుండా అలా రెచ్చిపోయి కోపంతో వీరావేశంతో రెచ్చిపోతున్నటువంటి వీరభద్రుడే మా కళ్ళల్లో కనిపిస్తున్నాడు స్వామి. ఇంకా మేము ఆ బీభత్సం లాంటి ఆ దృశ్యాన్ని మరిచిపోలేకుండా ఉన్నాం. కనుక మళ్ళీ అలాంటి సందర్భం రాకుండా నువ్వే మమ్మల్ని కాపాడాలి స్వామి, మమ్మల్ని కాపాడాలి అన్నదానికి అర్థం లోకాన్ని కాపాడాలి అని చెప్పడం అన్నమాట. కనుక ఓ సురోత్తమ, లోకములు నీ యొక్క తేజస్సు వల్ల ఏర్పడినటువంటి ఆ దివ్యమైనటువంటి మూర్తిని నా ధారయిష్యంతి, తట్టుకోలేవు. కనుక మరి ఏం చేయమంటారు మమ్మల్ని అంటే చెప్తున్నారు. బ్రాహ్మేణ తపసాయుక్త దేవ్యా సహ తపశ్చర. ఎంత అద్భుతమైనటువంటి మాటో. బ్రహ్మ అనగా వేదము, బ్రాహ్మము అనగా వేదం చెప్పినటువంటిది అని అర్థం. వేదం చెప్పినటువంటి ఒకానొక తపోయోగంతో కూడిన వాడవై నువ్వు అమ్మవారితో కలిసి దేవ్యా సహ తపస్సును పాటించు అన్నారు.
బ్రాహ్మమైనటువంటి తపస్సేమి, శివుడు పాటించడమేమి అని పరిశీలిస్తాం కదా. అమృత కథక వ్యాఖ్య అని రామాయణానికి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్య ఉంది. దానిలో అక్కడ రాస్తారు ఏమనంటే, శ్రీమదాదిగురు తుర్య బ్రహ్మగోచరేణ తపస అకృతక తదనన్యతా యోగ లక్షణేన యుక్తో భూత్వా దేవ్యాస తదంగభూతం తప ఏవచర అని అర్థం రాస్తారు. అంటే సంస్కృతం పరిచయంగా ఉన్న పెద్దలకు, మహనీయులకు ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అందుకని ఈ మాట కూడా చెప్పడం జరిగింది. సరే, మీకు సారం చెప్తాను. ఏమనంటే, చాలా సందర్భాల్లో చెప్పే ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉంది. ఓం యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరః మహేశ్వరః అని. దీని సారం, తాత్పర్యం ఒక్క మాటలో చెప్పాలి అంటే, సకల వేదములకు ఆదిభూతమైనది, ఈ చరాచర జగత్తును నియంత్రించేటటువంటి ఏ మంత్రశక్తి ఉందో ఆ మంత్రశక్తికి ప్రాణం పెట్టేటటువంటిది ఓంకారము. అలాంటి ఓంకారంలో 3 భాగాలు ఉన్నాయి, 3 వర్ణాలు ఉన్నాయి, అకార, ఉకార, మకారములు. ఇది అందరికీ తెలుసు. ఈ మూడు అవస్థలలో ఉన్నటువంటి సృష్టి స్థితి లయములను నిర్వహించేటటువంటి అధికార పురుషులను తెలుపుతూ ఉంటే, దీనికి ఆవల ఉన్నటువంటిది నాదము అంటారు. దాని తుర్యము 4వది అని చెప్తారు. తస్య ప్రకృతి లీనస్య, ఈ 3 భాగాలుగా ఉన్నటువంటి ఆ ప్రణవము ఈ ప్రకృతిగా ఉన్నటువంటి ఈ 3 భాగాల యందు లయమై, ఆ తదుపరి ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో నాదాత్మకం ఓం అన్న సందర్భంలో ఆ నాదమే మహేశ్వరుడు. తదభిన్న స్వరూపంగా మనస్సులో దాన్నే ధ్యానిస్తూ నిరంతరం లోకానుగ్రహాన్ని చేస్తూ ఉంటాడు అని కొన్ని సందర్భాల్లో చెప్తారు. కనుక తస్య ప్రకృతి లీనస్య యః పరః, ఏదైతే 4వది ఉందో అదే ఆదిగురువు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి అని ఉంది అన్నమాట. కనుక అలాంటి దాని యందు అమ్మవారితో కలిసి తపస్సు చేస్తూ అన్నదానికి తాత్పర్యమేమి అంటే, ఈమె ప్రకృతి పరాశక్తి. కనుక మాయారూపంగా ఉన్నటువంటి ఈ పరాశక్తితో కూడిని ఆత్మానుసంధానం చేస్తూ లోకాన్ని అనుగ్రహించాలి అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. మరి ఆ తరువాతి సందర్భంలో చిన్న ప్రస్తావన చేస్తాను. త్రైలోక్య హితకామార్థం తేజసి ధారజ రక్ష సర్వాన్ ఇమాన్ లోకాన్ నాలోకం కర్తుమరహసి అంటారన్నమాట. ఈ విధంగా ప్రవర్తించిన వాడవై నీ తేజస్సు ఎందే ధరింప చేసుకోవాల్సింది, దాని ద్వారా ఈ లోకాన్ని అంతని రక్షించుకోవాల్సింది. నువ్వు కనుక అలా చేయనట్లయితే ఈ లోకాలన్నీ కూడా దగ్ధమైపోతాయి. కనుక అలోకంగా లోకంలో ఏ ఒక్కరూ మిగలకుండా చేసేసే స్థితిని నువ్వు తేకూడదు పరమశివ అని వారు ఉపదేశం చేస్తారన్నమాట. ఈ విధంగా సాగిన సందర్భంలో మరి ఆ పరమశివుని స్పందన ఎలా ఉందో మనం తర్వాతి ప్రవచనాల్లో తెలుసుకుందాం. పరమ మంగళకరమైనటువంటి ఆ శివస్వరూపాన్ని, ఆ ఆది దంపతుల్ని ఈరోజు మనం తలుచుకున్నాం, ధ్యానించుకున్నాం. శుభకృన్నామ సంవత్సరం ప్రారంభ దివసం. మొదటి రోజు ఏ విధంగా ఎంత మంచిగా గడిస్తే సంవత్సరం అంతా అంత మంచిగా గడుస్తుంది అనే విశ్వాసం ప్రజలందరిలోనూ ఉంటుంది. సంవత్సరం ఏ వారాధిపతితో ప్రారంభమైతే ఆ సంవత్సరానికి అధిపతి అతడు అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. శనివారంతో మొదలైనటువంటి ఈ సంవత్సరానికి అధిపతిగా ఉన్నటువంటి ఆ శనైశ్చరుడు పడితే కనుక, బాధలు పెడుతూ ఉంటే కనుక తట్టుకోలేని స్థితిలో శివారాధనం చేస్తే దానికి అంతకీ విముక్తి అంటారు. కనుక శనైశ్చరుడు కలిగించేటటువంటి దుష్ఫలితాలు ఏవి కలగకుండా, ఏ నీచ స్థితి కలగకుండా ఆ శనైశ్చరుడే కనుక అనుగ్రహిస్తే పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు కలుగుతాయి అని చెప్తారు. కనుక పరమశివుణ్ణి ఆరాధిస్తూ మనం ఈ రోజు మొదలుపెట్టినందుకు గాను ఆ పరమశివునికి లోబడి ఉండేటటువంటి ఆ శనైశ్చరుడికి లోబడి ప్రవర్తించేటటువంటి ఈ సంవత్సర కాలం అంతా కూడా నిజంగానే శుభకృత్తుగా గడిచి ఆ శనైశ్చరుని యొక్క దివ్యానుగ్రహం వల్ల గొప్ప శ్రద్ధ, ఆసక్తి, భక్తి విశ్వాసములు ప్రజలందరికీ కలిగి అందరూ హాయిగా ఏ సమస్యలు లేకుండా సంతోషంగా ఉండేలాగా మన శ్రీరాముడు అనుగ్రహించి రక్షించుగాక. హరజే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. దేవదేవా దేవదేవా. దానికి ముందు ఇంకొక శ్లోకం కూడా ఉందండి. అభిగమ్య అభిగమ్య సురాః సర్వే ప్రణిపత్య ఇదమబ్రువన్ దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత సురాణాం ప్రణిపాతేన ప్రసాదం
ప్రసాదం కర్తుమర్హసి కర్తుమర్హసి న లోకాః న లోకాః ధారయిష్యంతి ధారయిష్యంతి తవ తేజః తవ తేజః సురోత్తమ సురోత్తమ బ్రాహ్మేణ బ్రాహ్మేణ తపసా యుక్తః తపసా యుక్తః దేవ్యా సహ దేవ్యా సహ తపశ్చర తపశ్చర త్రైలోక్య త్రైలోక్య హితకామార్థం హితకామార్థం త్రైలోక్య హితకామార్థం త్రైలోక్య హితకామార్థం తేజస్తేజసి తేజస్తేజసి ధారయ ధారయ రక్ష సర్వాన్ రక్ష సర్వాన్ ఇమాన్ లోకాన్ ఇమాన్ లోకాన్ నా లోకం నా లోకం కర్తుమర్హసి కర్తుమర్హసి ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే షట్త్రింశే సర్గే చత్రింశే సర్గే చత్వారః శ్లోకాః చత్వారః శ్లోకాః. రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో కుమారస్వామి వారి యొక్క జననాన్ని ప్రస్తావిస్తూ దానికి ముందుగా పార్వతీ పరమేశ్వరుడు వారి యొక్క వివాహానంతరము సుఖముగా సంతోషముగా ఆనందముగా కొన్ని వందల సంవత్సరములు దివ్య సంవత్సరములు చక్కగా గడిపారు అని, మరి ఆ సందర్భంలో వారిరువురి తేజస్సు కనుక కలిసినట్లయితే ఆ తేజస్సుని ఈ భూమండలం భరించలేదు కావున పరమేశ్వర ఆ రుద్ర తేజమును భరించేటటువంటి శక్తి, ఇరువురి తేజమును కూడా భరించేటటువంటి శక్తి ఈ లోకానికి లేదు కావున నీ తేజస్సును నీ తేజస్సు ఎందే ఇమిడీకృతం చెయ్యి అని దేవతలందరూ కూడా ప్రార్థించారు అనే విషయాన్ని చక్కగా మనం తెలుసుకున్నాం. మరి ఈ విధంగా తేజస్సు కనుక ఈ భూమండలం మీద కనుక పడ్డట్టయితే భూమికి ఇబ్బంది కలుగుతుందని, ఈ విధంగా ఎవరు భరించలేరు అని చెబుతున్నారు. మరి ఇటువంటి సన్నివేశం ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా అని అంటే చంద్రుని యొక్క ఉత్పత్తి సమయంలో ఇటువంటి సన్నివేశమే మనకు గోచరిస్తూ ఉంటుంది. పద్మపురాణంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఏమిటి అంటే అత్రి మహర్షి ఊర్ధ్వరేతస్సుతోటి ఉంటూ ఆయన కొన్ని వేల సంవత్సరముల వాడు తపస్సు చేశారు. ఆయన యొక్క ఊర్ధ్వరేతస్సు వారి నేత్రముల నుండి ఉద్భవించి ఈ భూమండలం మీద పడింది. ఆ తేజస్సుని 10 దిగ్దేవతలు కూడా ఆ తేజస్సుని 10 భాగాలు చేసుకుని 10 మంది దిగ్దేవతలు కూడా భరించడానికి ప్రయత్నించారు. కానీ 10 మంది కలిసి కూడా ఆ తేజస్సును భరించలేక భూమి మీద విడిచిపెట్టేస్తూ ఉంటే మరి బ్రహ్మగారు ఈ లోకాన్ని సంరక్షించాలి కావున ఆయన వెంటనే ఒక సువర్ణ రథమును తీసుకుని వచ్చి ఆ 10 మంది విడిచినటువంటి అంటే ఆ అత్రి మహర్షి యొక్క తేజస్సు ఏదైతే ఉందో 10 భాగములుగా చేసినటువంటి తేజస్సుని తన సువర్ణ రథములో ఉంచుకుని ఆ భూమండలం చుట్టూ కూడా 21 సార్లు ప్రదక్షిణం చేశారట. ఎందుకని ఆ విధంగా ప్రదక్షిణం చేశారు అంటే ఆ తేజస్సు ఒకే చోట ఉన్నట్లయితే కనుక ఈ ప్రకృతి భరించలేదు అని ఆ తేజస్సుని అంతటా కూడా వ్యాపింపజేస్తూ 21 మార్లు ఈ భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేశారట. మరి ఆ తేజస్సు యొక్క ప్రభావం చేతనే ఈ భూమండలంలో అనేకమైనటువంటి ఓషధులన్నీ కూడా ఏర్పడ్డాయి. మరి ఆ తేజస్సుతో ఉద్భవించినటువంటి వాడే చంద్రుడు అని చెప్పి మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. మరి అత్రి మహర్షి యొక్క తేజస్సునే ఈ భూమండలం భరించలేకపోయింది అంటే మరి సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క తేజస్సుని అందున పార్వతీదేవి తేజస్సుతో కలిసినటువంటి ఆ తేజస్సుని ఈ ప్రకృతి భరించలేదు కావున దేవతలందరూ కూడా పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. పరమేశ్వరా నీ తేజస్సు ఎందే నివిడీకృతం చేసి అనుగ్రహించవయ్యా అని. మరి అటువంటి భావాలన్నీ కలిగినటువంటి చక్కటి శ్లోకాలను మనం పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠించుకుంటూ ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాన్ని మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహాత్మం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం
బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న దేశాత్ స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధర్మగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూరాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాద్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలో వేయించేసినటువంటి శ్రీ కోదండరామస్వామి వారి యొక్క ఆలయంలో బ్రహ్మోత్సవములు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఆ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనాడు స్వామివారు ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నట్లుగా, అంటే ఈ సంవత్సరం అంతా కూడా భక్తులందరికీ సకల కోరికలను కూడా నెరవేర్చడానికి అన్నట్లుగా కల్పవృక్ష వాహనాన్ని అధిష్ఠించి స్వామివారు దర్శనమీయనున్నారు. మరి అటువంటి ఆశ్రిత కల్పతరు అయినటువంటి ఆ కోదండరామ స్వామివారి యొక్క ఆ స్వామివారి యొక్క వాహన సేవను వీక్షించి భక్తులందరూ కూడా తరించవలసినదిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.